गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। భగవదనుగ్రహం చేత మంచి కాలాన్ని భగవంతుడు మనకి సంప్రాప్తింపజేశాడు. సంప్రాప్తింపజేసినటువంటి కాలాన్ని జీవితంలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఈ భాగమే మనం ఈ కథాసాగరంలో ఉండేటువంటి ఒక విశేషం. ఈవేళ ఈ కథాసాగరం గురించి చెప్పుకునేటప్పుడు ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. ఏమిటా విషయం అంటే, ముందు మంచి మనస్సుతోటి మంచి మనస్సును తయారు చేసుకోవాలి. ఒక విషయం వినాలంటే, ఒక మంచి మాట వినాలన్నా, ఒక మంచి కథని వినాలన్నా, మంచి హృదయాన్ని ఒక మంచి మాట వినడం అలవాటు చేసుకోవాలి. మంచి హృదయం కింద తయారు చేసుకుంటే అది మంచి మాట వినడానికి ప్రయత్నం చేస్తుంది, లేకపోతే అది వినడానికి ప్రయత్నం చేయదు. చెయ్యనప్పుడు మనం ఎన్ని విన్నప్పటికీ కూడా మనసు పెట్టి విననటువంటివి ఏవీ వంట పట్టవు. ఇప్పుడు మీరు ఒక భోజనమే ఉంది చూడండి, మీరు అన్నీ వండుకుంటారు. వండుకున్నప్పుడు ఏదైనా చిన్న చికాకు వచ్చి మీ ఆయన గారితో గందరగోళం వచ్చి మనస్సు పాడైంది అనుకోండి, ఆహారం సవ్యంగా భోజించలేరు, ఆనందంగా స్వీకరించలేరు. అదే ఆహ్లాదకరంగా ఉన్నారనుకోండి, మరొక కాస్త ముద్ద ఎక్కువ తినగలుగుతారు, తృప్తిగా అమ్మయ్య చాలా బాగుంది, వాళ్ళ పదార్థం చక్కగా వండుకున్నాం, ఇంటిల్లిపాది తిన్నాం, హాయిగా ఉంది అనిపిస్తుంది. అదే ఇంటిల్లిపాది తినవలసినటువంటి బల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డడు తినలేదనుకోండి, తింటారు కానీ కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక మాట మంచి మాట వినాలనుకోండి, అందరూ విని అందరూ ఆనందిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మంచి మనస్సుతోటి ఈ చక్కటి గాథను వినండి, ఆనందించండి. మీరు వినండి, 10 మందికి చెప్పండి. మీరు చూస్తూ ఉండండి, 10 మందిని చూడమని చెప్పండి. దీనివల్ల అందరం తరిస్తాం. ఈ కాలం అన్నిటికంటే గొప్పది కనుక ఆ గొప్పదైనటువంటిది ఏ ఒక్కరో కాకుండా అందరూ అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మానవుడికే కాదండి, భగవంతుడికి కూడా కొంత పరీక్షాకాలం ఉంటుంది. ఆ పరీక్షాకాలంలో భగవంతుడు ఏం చేస్తాడు, తనకి ప్రాణ సంకటమైనటువంటి సంఘటనలు బోల్డ్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు భగవంతుడు కనుక గొప్పవాడు కనుక ఆయన ఏదో విధంగా దాన్ని తప్పించుకునేటువంటి పరిస్థితి పరిణామం చేస్తూ ఉంటాడు. కానీ మనకి తెలియపరచడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, కొన్ని పరిస్థితులు చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఏమిటా పరిస్థితి చేస్తూ ఉంటాడు అంటే కనుక మనని ఆట బొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటాడు. మనతోటి ఆడుకోబడేటువంటిదే కాలం. ఆ కాలం వెనకాలనేటువంటి దిగ్నీకృతమైనటువంటి శక్తే భగవంతుడు. కనిపిస్తోంది ఆ కాలం, మీకు కనిపిస్తోంది. ఎలాగ పగలు రాత్రి కింద నడుస్తోంది, అది కనిపిస్తోంది. కానీ ఇది కాలం గొప్పది అని గ్రహిస్తున్నామే కానీ దాన్ని ఆచరించి అందంగా గడుపుకోలేకపోతున్నాం. దాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాం, సాగరమయం చేసుకుంటున్నాం. సంసారంలో ఉండేటువంటి కష్టాల్లో ఉండి మనం దుఃఖమయంలో ఈ కాలాన్ని అమృతానందమయం కింద చేసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా, మనకు ఉండేటువంటి ఈతి బాధలు కొన్ని అయితే, కొన్ని కోరికలు. ఈ కోరికల వల్ల మనస్సుని ఇమిడీకృతం చేసుకుని భగవంతుడి యొక్క సన్నిధికి తేలేకపోతున్నాం. ఎంతసేపు భగవంతుడేనా అంటే అంతా భగవంతుడే. భగవంతుడు లేనటువంటి ప్రదేశం లేదు కనుక ఎంతసేపు చెప్పుకున్నా మనం భగవంతుడినే చెప్పుకోవాలి. భగవంతుడి గురించి కాకుండా ఏం మాట్లాడుకోవడానికి మనకు హక్కు లేదు. కానీ ఈవేళ అశాశ్వతమైనటువంటి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అవి ఎంతసేపు మాట్లాడుకున్నా బాధ అనిపించట్లేదు, విసుగు అనిపించట్లా. కానీ ఒక మంచి కార్యం గురించి కానీ మంచి విషయం గురించి కానీ చెప్పుకునేటప్పుడు ఎందుకు వచ్చిన సొదా అనిపిస్తుంది. టీవీ ఛానల్ మార్చేయాలి అనిపిస్తుంది. అదే అశ్లీలపరమైనటువంటి వాళ్ళు పాడతారండి, పాడుతూ ఉండేటువంటి పాటలు ఒక్కటి కూడా మనకు వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి పాటలు ఇవి అర్థం అవ్వకపోయినప్పటికీ కూడా మనం అవి అర్థం చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేసి దానితోటి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ పాటతో సమానంగా మన బుద్ధిని ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసి పాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ
భగవంతుడి యొక్క నామాన్ని ఎందుకు పాడలేకపోతున్నాం, భగవంతుడి యొక్క గీతాన్ని ఎందుకు పాడలేకపోతున్నాం అంటే మన దురదృష్టకరం, మన ప్రారంధం అది. ఇంచేత అభ్యాసం లేకపోవడం, మంచి గురువు దొరక్కపోవడం. మంచి గురువు దొరికితే ఆ గురువు ద్వారా సత్సాంగత్యం నేర్చుకుని, సత్సంగత నేర్చుకుని, సత్సంగంలో ఎందుకు వెళ్ళడం అంటే ఆ భగవంతుడి యొక్క కీర్తన నేర్చుకుని, ఆ భగవంతుడి యొక్క కీర్తన ద్వారా తన సంసారంలో నిత్యము పాడుకుంటూ భగవంతుని వదలకుండగా ఆ సంకీర్తనం ద్వారా సంసారాన్ని నడుపుకుంటూ మోక్ష మార్గానికి వెళ్ళడానికి. కానీ ఈవేళ మనం ఇంకో విధమైనటువంటి పరిస్థితిలో మనం ఈ యొక్క పరిస్థితి చేసుకుంటున్నాం. అలా కాకుండా భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, గురువు మీద ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భక్తి ఎంత గొప్పదై ఉండాలి అంటే ఒక కథ మాత్రం ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చిన్న విషయం మనం గమనించాలి. రుక్మిణీదేవి చాలా గొప్పది అని మనకి భాగవతంలో చెబుతారు. ఆ పేరే అందంగా ఉంటుందండి, రుక్మిణి అంటేనే అందంగా ఉంటుంది. రుగ్మతుల్ని పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటిది అని అర్థం రుక్మిణి అంటే. రుక్మిణీదేవి యొక్క మరణ కలగడం చేత మాత్రమే మనకి ఈ దుఃఖములన్నీ కూడా పోతాయట. అవి ఎలా పోతాయి అంటే ఆ యొక్క పేరులో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అటువంటి శక్తి కలిగినటువంటిదే రుక్మిణి. అటువంటి మాట కూడా మనం వినడానికి చాలా ఆనందం అనిపిస్తుంది. రుక్మిణి అనగానే హాయిగా అనిపిస్తుంది. అటువంటి రుక్మిణీదేవికి చాలా ఒక విధమైనటువంటి అహంభావం ఉండేది. చూడండి, మనకు కూడా ఒక విధమైనటువంటి అహంభావం ఉంటూ ఉంటుంది. అహంభావం ఉండేది రుక్మిణీదేవికి. ఏమిటి? నాకంటే గొప్పదైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నాకంటే గొప్పదైనటువంటి భక్తులు ఎవరూ లేరు అనేటువంటి ఒక అహంభావం ఉంటుంది. చూడండి, మన వాళ్ళలో కూడా మన శిష్యుల్లో కూడా నేనే గొప్పవాడిని, గురువుగారికి అందరికంటే నేనే గొప్పగా ఉంటాను, నేనంటేనే బాగా ఇష్టం, నేనంటే బాగా ఇష్టం అని అంటారు. ఏమండి, మీకు విస్తట్లో అన్నం పెడతారు, ఏ మెతుకంటే మీకు ఇష్టం చెప్పండి? ఒక మెతుకంటే ఇష్టం తింటారా మీరు? అన్ని మెతుకులు ఇష్టమే, అంతా ఇష్టమే. అలాగే గురువుకి ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం ఉండదు. అందరినీ పాలిస్తూనే ఉంటాడు. తెలుసుకోలేని వాడి గురించి ఎక్కువగా తప్పిస్తూ ఉంటాడు. తెలుసుకున్న వాడి గురించి వాడు ఎలాగా తెలుసుకున్నాడు కదా, వీడు ఎలాగా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకునేటువంటి విద్యార్థిని ఎవరు పట్టించుకోరు. చదువుకోనటువంటి విద్యార్థిని మరి కాసేపు చదవమంటారు, వాడికి కాస్తంతా ఏదో నేర్పుతూ ఉంటారు, నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మాస్టర్లు. అలాగే కొంచెం ఈ భగవద్భక్తిలో తక్కువైనటువంటి విద్యార్థుల్ని, ఈ శిష్యుల్ని గురువు ఏం చేస్తాడు, ఎంతసేపు అయినా అలా కాదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా నడవాలి అనేటువంటి విషయాల్ని చెబుతూ ఉంటాడు గురువు. ఏం చేత వారికి పదే పదే చెబుతుంటే వారికి ఏమనిపిస్తుంది? కోపం అనిపిస్తుంది. అంతమానం నాకే చెప్తున్నాడు, వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం అంటే నీకుండేటువంటి సమస్య అట్లాంటిది కనుక, నువ్వు ఆ విధమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కనుక, నువ్వు ఆ పరిస్థితి నుంచి నువ్వు దూరంగా రావాలి అంటే కనుక, భగవత్ సాన్నిధ్యానికి రావాలంటే కనుక, స్పీడ్గా తరించాలి అంటే కనుక ఏం చేయాలి? నువ్వు గురువు చెప్పినటువంటి మాటని వినడానికి ప్రయత్నం చేయాలి. గురువు చెప్పినటువంటి మాటను వినడానికి ప్రయత్నం చేయాలంటే అహము అనేటువంటిది వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఈ రుక్మిణీదేవి తంతులాగే ఉంటుంది. ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి తపిస్తూ ఉండేవారు. తపిస్తూ ఉండగా లోపల అహంకారంగా కూడా ఉండేవారు. నేనే గొప్పదాన్ని అనేటువంటి ఒక అహంభావం కూడా ఉండేది. ఉంటే ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చేశారు తెలుసా? ఎలాగైనా సరే ఈవిడికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు, అహంకారాన్ని విడనార్చాలి అనుకున్నారు. అనుకుని ఏమనుకున్నారు తెలుసా? స్వామి హాయిగా వెంద్రాళే లేచి ఆయన కుర్చీలన్నీ కూడా తెచ్చుకుని మళ్ళీ పౌడించారు. ఇదేమిటి స్వామి ఎప్పుడు కూడా ఇలాగా లేచిన తర్వాత మళ్ళీ పడుకోవడం ఎరగం. చూడండి, మన ఇంట్లో అయినా సరే మనం పొద్దున్నే లేచి మొహం కడుగేసుకుని కాఫీ తాగేసి టిఫిన్ తినేసి మళ్ళీ పడుకుంటే ఏమంటారు? ఏంటి ఇప్పుడే కదా లేచింది, పని పాట మానేసేసి ఈ విధంగా ఉంది ఏంటని చెప్పేసి అందరూ ఎలా అయితే అనుకుంటాం అలాగే అనుకున్నారు. సరే బద్ధకంగా ఉందేమో స్వామి, ముల్లోకాలు వెళ్ళేటువంటి జగన్నాథుడికి బద్ధకంగానే వచ్చిందేమో అనుకున్నారు. సరే ఆయన ఎలా పడుకున్నాడు, ఎంతసేపటికి లేవటలా. ఇప్పుడు ఆ రుక్మిణీదేవి వచ్చి అడిగారు, ఏమని నాదా ఏంటి మీరు ఇలా పడుకున్నారు, ఏం జరిగింది అంటే, అమ్మా నాకు శిరోవేదనగా ఉంది, చాలా బాధగా ఉంది, భారంగా ఉంది, అని చేత నాకు మాట్లాడించొద్దు అన్నారు స్వామి. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడించొద్దు అన్నారో సరే ఈవిడికి ఒళ్ళంతా గగులు పొరిచినట్టు అయింది. ఈ విషయం అందరికీ చెప్పింది.
ఈ రాచరికంలో మరి శ్రీకృష్ణ పరమాత్మ వారి రాచరికంలోనే కదా ఉన్నారు. అంచేత ఈ రాజవైద్యులందరినీ కూడా పిలిపించి వైద్యం అంతా కూడా చేయించారు. ఎన్నో పొట్లు వేశారు, మాత్రలు వేశారు, మందులు వేశారు. ఏం చేసినా ఈ కాపడాలు కాచారు, తగ్గలేదు. ఎన్నో రకాల ఏ విధమైనటువంటి ఆ శిరోవేదనకి మందులు వేస్తే ఉపచర్యలు చేస్తే తగ్గుతుందో అటువంటి పరిస్థితులన్నీ కూడా చేశారు. అయినా శ్రీకృష్ణ భగవానుడికి ఏ మాత్రము కూడా తగ్గకపోతే కొంతమంది భక్తులు కూడా కూర్చుని ఆ యొక్క నామస్మరణ చేస్తే ఆ భగవంతుడికి తగ్గుతుందేమో అని భగవన్నామే చేస్తారు. భగవంతుడికి ఏమీ చేసేది లేదు, అన్నీ చేసేసాక మనం కూడా చూడండి ఆఖరిని జ్ఞాపకం వస్తాడు భగవంతుడు. అప్పుడు మొక్కుతాం భగవంతుడికి. ముందు ఎవరికి జ్ఞాపకం రాడు భగవంతుడు. సాగినంతసేపు భగవంతుడు ఎవరికి జ్ఞాపకం రాడు. ఎప్పుడైతే మన చేతిలోంచి అన్నీ దాటిపోయి ఏమీ లేమో ఇంకా భగవంతుడిదే భారం అండి, ఇంక మనం ఏం చేయలేమండి అనేస్తారు. అంటే ఆఖరినే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు అన్నమాట. ముందు ఎవరికి కూడా జ్ఞాపకం రాడు. అదేవిధంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల ఘనశ్యామ శ్యామ శ్యామ జయ జయ రాధే గోపాల జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల గిరిధారి హరే గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల ఘనశ్యామ శ్యామ శ్యామ జయ జయ రాధే గోపాల జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద నంద గోవింద రాధే గోపాల బోలో బృందావన సంచార్ కీ జై అని అనేక రకాలుగా పాడుతున్నారు. చేత గీతం వల్లైనా స్వామి ఆనందపడి మైమరిచి ఈ యొక్క వేదనని శిరోవేదనని ఈ యొక్క శిరస్సు యొక్క బాధని మర్చిపోతాడేమో. ఎందుచేతను అంటే ఇందులో కూడా ఒక విశేషం ఉందండి. చూడండి, మీకు ఏదైనా బాధ కానీ ఆనందం కానీ కలిగిందనుకోండి, అప్పుడు చక్కటి గీతం మీకు ఇష్టం వచ్చినటువంటి పాటని గొంతు విప్పి మనసు విప్పి ఆనందంగా పాడుకుంటూ ఉండండి. ఎంత హాయిగా ఉంటుందో మీకు. ఆ కష్టానంతటిని మర్చిపోతారు, అన్ని విధాల సుఖంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంటే గీతం వల్ల ఎటువంటిదైనప్పటికీ కూడా ఎటువంటి కష్టం నష్టములు వచ్చినప్పటికీ కూడా శాంతింపజేయచ్చు అని ఆ భక్తులందరూ కూడా కూర్చుని ఆ యొక్క భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, అరే రే మా కన్నయ్యకి ఇటువంటి శిరోవేదన వచ్చింది, అటువంటి శిరోవేదన నాకేనే వచ్చింది కాదు, వచ్చి ఉంటే నేను ఆ శిరోవేదన పడి ఉండేటువంటి వాడిని, మా కన్నయ్యకి వచ్చింది. ఇలాంటి కన్నయ్యకి ఇటువంటి శిరోవేదన వస్తే చూడవలసిన దుస్థితి నాకు వచ్చింది అని బాధపడుతున్నారట కొంతమంది తల్లులైతే తల్లడిల్లిపోతున్నారట. కొంతమంది అయితే ఏం ప్రారంధ కర్మో ఏం వచ్చిందో ఎంత వైద్యం చేసినా తగ్గలేదంటే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమైపోతాడో అని చెప్పేసి చాలామంది స్పృహ తప్పిపోయారు. కొంతమంది అయితే కొంతమంది ఆనందాన్ని మర్చిపోయారు, కొంతమంది అయితే ఆహారాన్ని మర్చిపోయారు, కొంతమంది అయితే పానీయం తీసుకోవడం మానేశారు, కొంతమంది ఏం చేస్తున్నారో తెలియదు.
ఆవేదన వచ్చేసి ఒక హడావుడి. చూడండి, మనకి సీరియస్గా ఉండేటువంటి వాళ్ళని ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్ళి ఒక గదిలో పెడతారు, మన లోపలికి రానివ్వరు. మనం తోచక అటు ఇటు తిరిగిస్తూ ఉంటాం, లోపలికి పైకి పైకి కిందకి. ఒక సీరియస్ కేసు వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి టెన్షన్, ఆందోళన పడుతూ ఉంటాం. అలాగే అందరూ కూడా ఆందోళన పడిపోతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. ఆ భగవానుడు తౌలుకు మీద పడుకున్నాడు, శిరోవేదన పడిపోతున్నాడు, మెదిలిపోతున్నాడు, తల పట్టేసుకుంటున్నాడు, కాళ్ళు చేతులు కొట్టేసుకుంటున్నాడు. కాసేపు అటు తిరుగుతున్నాడు, కాసేపు ఇటు తిరుగుతున్నాడు, మూలుగుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బోర్లా పడుకుంటున్నాడు, మళ్ళీ తెల్లగిలా పడుతున్నాడు. ఆ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ తిరిగేటువంటి పరిస్థితికి ఆ కిరీటం లూజ్ అయిపోయి కిందకు వచ్చేస్తోంది. పిల్లని గ్రూపు కింద పడిపోయింది, చేతులు ఉండేటువంటి మురుగులన్నీ కింద పడిపోతున్నాయి. సవ్యంగా ఈ యొక్క కౌస్తుభహారాలు ఉండట్లేదు, అన్నీ కూడా చిక్కుపడిపోతున్నాయి, వేటికవి ముడిపడిపోయి ఉన్నాయి. పిచ్చివాడిలా తయారైపోయాడు. ఈ శిరస్సు అంతా శిరలో ఉండేటువంటి శిరోజాలన్నీ కూడా రేగిపోయాయి, అన్నమంతా మాడైపోయింది. చక్కటి కలువరేకుల్లాంటి కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయాయి, కళ్ళంట నీళ్లు రావడం తరువైపోయింది. కస్తూరి తిలకం కూడా చెరిగిపోయింది. లోపల ఉండేటువంటి ఆభరణాలని కూడా చిక్కుపడిపోయి ఈ యొక్క పంచనుండేటువంటి ఈ చక్కటి మడతలన్నీ ముడతపడిపోయి దుప్పట్లన్నీ కూడా చెల్లాచెదిరైపోతున్నాయి. భగవానుడు ఆ యొక్క హంసతూలిక తలపం మీద సవ్యంగా పడుకోలేకపోతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు, దుఃఖాన్ని పొందుతున్నాడు. వీళ్ళకి ఏదోలా అయిపోతుంది, వాళ్ళకే ఏదో లోపల అయిపోతున్నంతటి బాధ కలుగుతోంది. విచిత్రమైనటువంటి బాధను తతిమావాళ్ళు పడుతున్నారు. పరమాత్మ కూడా విచిత్రమైనటువంటి బాధను పడుతున్నాడు. ఏం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఎన్ని రకాలు, ఎంతమందో వచ్చేసారు, అందరూ బాధపడుతున్నారు, అన్ని రకాలుగాను కూడా బాధపడుతున్నారు. ఎక్కడే ఎవరికి ఏం చేయాలో తోచట్లా. అప్పుడు భగవాన్ అడిగారయ్యా, ఏం చేస్తే మీకు ఈ విధమైనటువంటి శిరోవేదన తగ్గుతుందో చెప్పవలసిందే అని చెబితే, అప్పుడు సరే అయితే నా యందు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతోటి భక్తితోటి ఉంటారో వారి యొక్క కాలి ధూళి తీసి నీళ్ళల్లో కలిపించినట్లయితే నాకు ఈ శిరోవేదన తగ్గిపోతుంది అని చెప్పాడు. సరే, ఈ విషయం ఎవరికి చెప్పారు? నారదుల వారికి చెప్పారు. నారదుల వారు రుక్మిణీదేవి దగ్గరికి వచ్చారు. అమ్మా, భగవానుడికి తలకాయ నొప్పి, శిరోవేదన తగ్గాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏమిటా పని తెలుసా? మీ కాలు ఉండేటువంటి ధూళి తీసి నీళ్లలో కలిపి స్వామికి ఇవ్వండి, వెంటనే దిగిపోతుంది, అదే దివ్య ఔషధం అన్నాడు. చిచ్చి చిచ్చి, ఎంత తప్పుడు మాట మాట్లాడావు. మహాపాపం ఇంకేనా ఉందా? రౌరువాది నరకానికి పోతాను నేను. నా భర్తకి నా కాళ్ళు తాలూకు మట్టి తీసి నీళ్లలో కలిపివడమా? చావనైనా చస్తాను కానీ ఈ బాబోయ్ ఎలాంటి తప్పుడు పని మాత్రం చేయను, ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వనండి. సత్యభామ దగ్గరికి వెడితే ఆవిడ అలాగే అన్నారు, రాధాదేవి దగ్గరికి వెడితే ఆవిడ అలాగే అన్నారు. ఎవ్వరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరిస్తారండి? భగవంతుడికి మీరు చెప్పండి, మీరు ఇస్తారా? మనం ఇవ్వగలమా? ఇవ్వం. ఎంచేత భగవానుడికి మన కాళ్ళధూళి నీళ్లలో కలిపవడం అంటే అంతకంటే మహా నరకాతి నరకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాతి పాపమైనటువంటి పాపం ఉంటుందా? ఉండదు. అయితే ఎక్కడ మొత్తం అంతా కూడా తిరిగేశారు, ఎక్కడ ద్వారకంతా కూడా తిరిగేశారు, ఎక్కడ తిరిగేసినా ఎవ్వరూ కూడా ఇవ్వనన్నారు. ఏం చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మకి ఎక్కువైపోతారు, ఎంతకీ తగ్గట్లేదు. అవి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఆఖరికి రేపల్లి వెళ్ళారు. రేపల్లి వెళ్ళేసరికి అక్కడ ఆ గోపకాంతలందరూ కూడా ఆనందమయంలో శ్రీకృష్ణ పరమాత్మనే తలుచుకుంటూ వారు చక్కగా ఈ కవ్వాలు చిలుకుతూ గోవు యొక్క పాలని పిండుకుంటూ తోడు పెట్టుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ పాలని అన్ని విధాలా ఏ ఏ కుండల్లో ఏ రకమైనటువంటి పాలు ఉండాలో, ఎక్కడెక్కడ ఏ దూడలు ఉండాలో ఆ విధమైనటువంటి పరిస్థితిలో గోపబాలులు ఉంటూ గోపికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పదములు పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృష్ణ కన్నయ్యా కృష్ణ కన్నయ్యా నటవరనంద కుమార కన్నయ్యా కృష్ణ కన్నయ్యా కృష్ణ కన్నయ్యా నటవరనంద కుమార కన్నయ్యా కృష్ణ కన్నయ్యా బృందావన के बंसिया धरिया
बृंदावन के बंसिया धरिया राधा मनोहर रास रसैया गिरिधर नाधर श्याम कन्हैया गिरिधर नाधर श्याम कन्हैया श्री मधुसूदन कृष्ण कन्हैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया नटवर नंद कुमार कन्हैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया వృద్ధులందరూ కూడా ఈ విధంగా పాడుకుంటున్నారు. మంచాల మీద కూర్చొని లేవలేక నడవలేక ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గోవత్సవాల దగ్గర నులక మంచాలు వేసుకుని చక్కగా కృష్ణ కన్నయ్య కలలో కనపడుతున్నట్టుగా పాడుకుంటున్నారట. ఈ గోపికలందరూ కూడా చలోక్తిగా చలాకిగా ఆ చిలుకుతూ ఈ మజ్జిగనంతటినీ కూడా చిలుకుతూ ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి పాడుకుంటున్నారు. ఏమని? చిన్ని చిన్ని అడుగులు వేసి కన్నా నూరారా చిన్ని చిన్ని అడుగులు వేసి కన్నా నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా చిన్ని చిన్ని అడుగులు వేసి కన్నా నూరారా. ఆవిడ చిలుకుతోందండి. చిలుకుతూ ఉంటే ఆ కబ్బం పైకి లేచిపోతోంది. ఎందుచేత ఈ యొక్క పాటలో లీనమైపోయి ఆ కన్నయ్యే ఆ చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ ఆవిడ పాలకొండ దగ్గరకు వచ్చినట్టు, ఆవిడ చక్కటి పుష్పాలతోటి పూజ చేస్తున్నట్టు, మల్లెలు మల్లలు జాజులతో అర్చన చేసి తిరావయ్యా మల్లెలు మొల్లలు జాజులతో అర్చన చేసి తిరావయ్యా వేడితిరా వేచితిరా కన్నా నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా చిన్ని చిన్ని అడుగులు వేసి కన్నా నూరారా అని ఈవిడ పాడుకుంటుంటే ఇంకో ఇంట్లో ఆవిడ అనుకుంటోంది తెలుసా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వచ్చేసినట్టు, ఆవిడ వెన్నలో ఉండేటువంటి కొండలో ఉండేటువంటి వెన్నంతా తీసుకుంటున్నట్టు, ముఖాన్ని ముక్కుకి నోరుకి రాసుకుంటున్నట్టు, చప్పరిస్తున్నట్టు, ఆవిడ మూతికి రాస్తున్నట్టు, ఈ కొండలన్నీ కూడా తీసుకుని తిప్పుతూ ఆవిడ్ని ఆనందపరుస్తున్నట్టు ఉంటే ఆవిడ ఏమనుకుంటోంది తెలుసా, ఆవిడేమని పాడుతోంది తెలుసా, మమ్ము తరింపక వచ్చితివా హృదయ నివాసారా మమ్ము తరింపక వచ్చితివా హృదయ నివాసారావయ్యా వేడితిమయ్యా వేచితిమయ్యా కన్నా నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా చిన్న నూరారా నా కన్నా నూరారా చిన్ని చిన్ని అడుగులు వేసి కన్నా నూరారా కన్నా నూరారా నా చిన్న నూరారా అని పాడుకుంటూ ఉందిట. కష్టం మర్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. భగవంతుడే వచ్చినట్టుగా ఆ చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆవిడని తరింపడానికి వచ్చినట్టుగా, ఆవిడ ఆనందింపడానికి వచ్చినట్టుగా, ఆవిడ దుఃఖాలన్నీ పోగొట్టడానికి వచ్చినట్టుగా, ఆవిడతోటి సమానంగా హాయిగా జీవితాంతం ఉండడానికి వచ్చినట్టుగా రోజు కూడా తలుచుకుంటూ ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా తలుచుకుంటూ మా కన్నయ్య వచ్చేటువంటి వాడు ఈ కొండలో ఉండేటువంటి నా కొండలో ఉండేటువంటి ఈ చక్కనైనటువంటి నవనీతం అంటే వెన్న, ఈ వెన్నను తీసుకునేటువంటి వాడు పక్కింటికి వెళ్ళేటువంటి వాడు అక్కడంతా అల్లరి చేసేవాడు మహానుభావుడు. అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళ్ళేవాడు, ఇంకో ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళ్ళేవాడు. ఎన్ని అల్లర్లు చేశాడో నా కన్నయ్య అని ప్రతి ఇంట్లోనూ కూడా ఆ యొక్క లీలల్ని సముద్రం ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, సముద్రం ఒకటి కడితే ఎంత పెద్దదిగా ఉంటుంది. అలాగా ఒక సముద్రంలా ఉండేటువంటి లీలలు, అన్నీ ఇన్ని లీలలు కాదు, అనేక లీలలు చేశాడు స్వామి. ఆ లీలలన్నీ కూడా తరుచుకుంటూ తన్మయం పొందుకుంటూ వీళ్ళు పాడుకుంటూ హాయిగా ఉంటే ఈ చిన్నపిల్లలందరూ కూడానండి శ్రీకృష్ణుడి వేషాలు వేసుకుని ఆ రేపల్లిలో వీధుల్లో ఏ విధంగా నాట్యం చేస్తున్నారు తెలుసా వాళ్ళందరూ కూడా.
నందకిశోరానందలాలా నందకిశోరానందలాలా నవనీత చోరానందలాలా రాధా మాధవ నందలాలా రాసవిలోలానందలాల. ఆ శ్రీకృష్ణ భగవానుడు రాసలీలలు ఆడేవాడు. ఆ గోపికల యొక్క పిల్లలతోటి అందరితోటి కూడా రాసలీలు ఆడుతూ వాళ్ళని ఆనందపరుస్తూ కీరింతలు కొడుతూ వాళ్ళని ఉత్తేజమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళేవాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకునేవారు తెలుసా, ఇలా పాడుకునేవారట. ఆ శ్రీకృష్ణుడే వచ్చినట్టు వాళ్ళతో లాసలీలు ఆడుతున్నట్టు వాళ్ళందరూ కలిపి ఆ యొక్క వీధులలో ఆ ముత్యాల ముగ్గుల్లో ఆ గొబ్బెమ్మలు పెట్టినటువంటి టైంలో ఆనందంగా పంచరంగులతోటి ముగ్గులు పెట్టినటువంటి కళ్ళల్లాడుతూ ఉండేటువంటి వీధుల్లో ఆడుతూ ఉండేవారు అన్నమాట. ఆడుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఇలా పాడుకునేవారు. నందకిశోరానందలాలా నవనీత చోరానందలాలా రాధా మాధవ నందలాలా రాసవిలోలానందలాలా. ఇలా పాడుకుని ఇంత అందంగా ఉండేటువంటి రేపల్లిలోకి నారదుడు వచ్చాడు. వచ్చేసరికి అందరూ వచ్చాడు. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు? ద్వారక నుంచి వస్తున్నాను. మా కన్నయ్య ఎలా ఉన్నాడు? మా కృష్ణ కన్నయ్య ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడా? రుక్మిణీదేవితో సుఖంగా ఉన్నాడా? సరి సంపదలతో ఉన్నాడా? మహానుభావుడు ఏ విధంగా ఉన్నాడు? వర్ణించవయ్యా అనేసరికి వర్ణించలేనమ్మా. కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి శిరోవేదంతో ఉన్నారు స్వామి. శిరోవేదనతో ఉండడం చేతనే ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు ఏం చేయమన్నావు? ఈ మాట వినేసరికి కొంతమంది మూర్ఛపోయారు, కొంతమంది తలలు పట్టుకు బాధేసుకుంటున్నారు, కొంతమంది వలవల ఏడు చేస్తున్నారు, కొంతమంది అయితే నిశ్చేష్టులైపోయి ఉండిపోయారు. కొంతమంది ఏమిటి, ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా శ్రీకృష్ణ భగవానుడికా నిజంగా శిరోవేదన రావడం? ఇది నిజమైన మాట, నువ్వు కలగన్నావా? నిజం చెప్పని ఈ నారదుని దండిస్తున్నారు. నిజమే చెప్తున్నాను. మరి అయితే ఇప్పుడు ఏంటి, మందో మాకో వేయకుండా ఇంతకాలం ఎందుకున్నారు? ఇంత టైం ఎందుకు పట్టింది? నువ్వు ఏం చేయాలో అర్జెంటుగా చెప్పన్నాడు. ఏమీ లేదు. మీలో ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడికి మీ కాలి నుంచి ఉండేటువంటి మట్టిని కనుక తీసి ఈ గ్లాసులో పోసి ఇస్తే అది నీళ్లు కలిపి నేను ఆయనకి ఇస్తాను, అప్పుడు ఆయన తగ్గిపోతుందని చెప్పారు స్వామినారు. బస్ అంతేనా? కానిమన్నారు. అయ్యయ్యో, పరమాత్మకి మీ కాలి మట్టి తీసిస్తే ఇంకేనా ఉందా? మహాపాపాన్ని పోతారు, కౌరవాది నరకాలకు పోతారు. పోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నూనెలో వేయించేస్తాడు యమధర్మరాజు. ముక్కల కింద కోసి మిమ్మల్ని నూనెలో వేయించేస్తాడు, నేతిలో వేయిస్తాడు, కాలేటువంటి ఇనప రజంలో పారేస్తాడు, శూలాలతో గొద్దిస్తాడు, మోదిస్తాడు, గదలతో మోదిస్తాడు, శూలాలతో గుచ్చేస్తాడు, అనేక రకాల కాకులకి గద్దలకి పారేస్తాడు, నానా హింస చేస్తాడు మిమ్మల్ని. అంతేనా? పరమాత్మ కోసం మేము ఈ యొక్క నీళ్ళు ఇస్తే మాకు జరిగేటువంటి శిక్షింతేనా? దీనివల్ల మా యొక్క శ్రీకృష్ణ భగవానుడికి శిరోవేదన తగ్గితే ఇంతకంటే మాకు కావలసింది ఏం లేదు. ఇక చాలు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఇనపగదలతో మోదేసినా పర్వాలేదు, మమ్మల్ని నరికేసినా పర్వాలేదు, మమ్మల్ని నూనెలో వేయించేసినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శిరోవేదన తగ్గడమే మాకు ముఖ్యం అన్నారు. అంటే ఎంత భక్తాగ్రేశ్వరులు ఆలోచించండి. అంటే భగవానుడి కోసం పాపమైనా ఆయన యొక్క శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు అటువంటి భక్తులు రేపల్లెలు గోపబాలు. అందుచేతను ఆ యొక్క ఇది తీసుకొచ్చి ఇస్తామంటే అప్పుడు పట్టుకొని చెప్పాడు, చూసేవారు రుక్మిణి, నాకు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వస్తే ఈ పని చేయమంటే తణుకోకుండా చేసేటువంటి వాళ్ళు గోపబాలికలు గోపికలు అందరూ కూడా ఎంతసేపు వాళ్ళని పట్టుకుని ఉంటావేంటే యా నా మీద పడ్డావు నువ్వు. చూసావా వాళ్ళకు ఉండేటువంటి భక్తికి నీకుండేటువంటి భక్తికి ఎంత తేడా ఉందో. అందుచేత ఇప్పటికైనా గమనించు అన్నాడు. చెంపలేసుకుంది ఆవిడ. చాలా విచారాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తం చేసిన తర్వాత అందరికీ కూడా చెప్పాడు, భక్తులుకి భగవంతుడికి ఉండేటువంటి ఒక విధమైనటువంటి అభినాభావ సంబంధం ఎలా ఉంటుంది తెలుసా? భగవంతుడు ఏది అడిగితే అది ఇవ్వగలిగి ఉండాలి. అంతే తప్ప నేను కొబ్బరికాయ కొట్టాను, ఏదో నీకేదో చీర పెట్టాను, లేకపోతే నీకేదో ఎప్పుడో బట్టలు పెట్టాను, నా పుట్టినరోజు నాడు ఏదో స్వీట్లు పండుకొచ్చి ఉళ్ళో పంచి పెట్టాను, ఇవి కాదు. భగవంతుడికి సమస్తాన్ని అర్పించగలిగినప్పుడే భగవంతుడు నీకు ఎల్లవేళలా కాచి కాపాడుతాడు అని మనకి ఈ యొక్క చక్కటి చరిత్ర ద్వారా మనకి తెలుస్తోంది. కనుక రేపు ఎపిసోడ్లో చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.